అమెరికాలో బ్రతకాలనుకున్నటువంటి వాడు చివరికి ఏ అండమాన్లోనో బ్రతకడానికి సిద్ధపడాలి. అట్లాంటి కఠినమైనటువంటి నిర్ణయం దిశగా ట్రంప్ సర్కార్ ముందుకెళ్తోంది. డాక్యుమెంట్ లేని వలసదారులని క్యూబాలోని గ్వాంటినామా బేలో ఉన్న అమెరికా నిర్బంధ కేంద్రానికి తరలించనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గ్వాంటినామా బేలో 30,000 మంది సామర్థ్యంతో వలసదారుల నిర్బంధ కేంద్రం నిర్మించాలని ఆదేశించారు. బుధవారం శ్వేతసౌధంలోని ఈస్ట్ రూమ్లో జరిగిన కార్యక్రమం అనంతరం ట్రంప్ మాట్లాడారు. వలసదారులు కొందరు నేరస్తులు ఉన్నారు, వాళ్ళని స్వదేశాలకు పంపితే తిరిగి అమెరికాకు వచ్చే అవకాశం ఉంది. ఇలా తిరిగి రాకూడదనే ఉద్దేశంతోనే వీళ్ళని తిప్పి పంపడానికి బదులు గ్వాంటనామాకు పంపబోతున్నాం. క్యూబాలోని అమెరికా నావికాదళ స్థావరం సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. అమెరికాలను బెదిరిస్తున్న అత్యంత దారుణమైన నేరమయ్యే అక్రమ వలసదారులు ఈ నిర్బంధ కేంద్రంలో బంధిస్తాం. అమెరికా వైపుగా వచ్చే కొత్త వలసదారులు అమెరికా తీరగస్తీ బృందాలు మార్గ మధ్యంలోనే అదుపులో తీసుకుని నేరుగా ఈ నిర్బంధ కేంద్రానికి మీద తరలిస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్న కేంద్రాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో విస్తరిస్తాం. బోర్డర్ జార్ టామ్ హోమన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ తరపున ఈ నిర్బంధ కేంద్ర నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు పూర్తవుతుందని వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఏ బిల్లులో భాగంగా ఈ కేంద్ర నిర్వహణ కోసం నిధులు ఇవ్వాలని పార్లమెంట్ను ప్రభుత్వం కోరబోతోంది. అమెరికా ప్రభుత్వ ప్రణాళికలు క్యూబా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆక్రమిత భూముల్లో బందీలను అమెరికా చిత్రహింసలు పెడుతోందని, అక్రమంగా నిర్బంధిస్తోందని ఆరోపించింది. గ్వాంటనామా బేను అమెరికా ఆక్రమించిందని క్యూబా ఆరోపిస్తోంది. ఇక్కడ అమెరికా నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి 1959లో ఫిడెల్ కాస్ట్రో ఖండించారు. అమెరికా తీరుని ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డయాజ్ కానెల్ ఖండిస్తూ ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు. ఈ ప్రకటన మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాల హక్కుల ధిక్కారమని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్స్ కూడా విమర్శించుకొచ్చారు.